గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ రావాలి, దేశం దశ దిశ మారాలి. ముక్తకంఠంతో అభ్యర్థించిన టీఆర్ఎస్ శ్రేణులు. ఓ డాక్టర్ అయ్యుండి వైద్యుల మనోధైర్యం దెబ్బతీస్తారా? గవర్నర్ తమిళిసై వైఖరిని ఖండించిన మంత్రి హరీష్. కేంద్రం అడ్డుపడ్డా ఆగని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి. సొంత కాళ్లపైనే నిలబడి స్థిరమైన ప్రగతి సాధిస్తున్న తెలంగాణ. హైదరాబాద్లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం. ట్యాంక్ బండ్ వద్ద బారులు తీరిన గణనాథులు. రాష్ట్రంపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. అడ్డగోలు నిర్ణయాలతో ఆహార సంక్షోభంలోకి దేశం. నిండుకున్న నిల్వలు అయోమయంలో మోదీ సర్కార్. స్వతంత్ర భారత చరిత్రలో ప్రతి సంక్షోభ సమయంలోనూ దేశం గొప్పగా స్పందించింది. రాజకీయ శూన్యత కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం యావత్ భారతావని ఆశగా ఎదురుచూస్తోంది. మోదీకి, బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని జనమంతా నిర్ధారణకు వస్తున్నారు. తెలంగాణను అగ్రపథంలో నిలిపిన సీఎం కేసీఆర్ వైపే దేశమంతా చూస్తోంది. స్వతంత్ర భారతంలో రాజకీయ శూన్యత ఏర్పడినప్పుడల్లా దేశం రియాక్ట్ అవుతూనే ఉన్నది. ప్రత్యామ్నాయం వచ్చిన ఉదంతాలు అనేకమున్నాయి. చరిత్రే ఇందుకు సాక్ష్యం. ఏకపక్ష నియంత్రిత ధోరణిని దేశం ఎన్నడూ అంగీకరించలేదు. ఓ పార్టీకి తిరుగులేని అభిప్రాయం కలిగిన ప్రతి సందర్భంలోనూ ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో దాన్ని కూల్చి కొత్త నాయకత్వాన్ని ఆదరించారు. జయప్రకాష్ నారాయణ్, విపి సింగ్, వాజ్పేయి లాంటి నేతలు అలాంటి పరిస్థితుల నుంచే వచ్చి దేశానికి నాయకత్వం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ కు కూడా ప్రజలు అలాంటి పరిస్థితుల్లోనే బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు సరిగ్గా దేశంలో అదే రాజకీయ శూన్యత కనిపిస్తున్నది. ఈ పరిస్థితిని చక్కదిద్ది దేశాన్ని మళ్లీ ప్రగతి పట్టాలెక్కించే నాయకత్వం కావాలి. కోట్ల మంది ఆకాంక్షలకు వాస్తవ రూపమిచ్చే నేత కావాలి. ప్రజల కష్టాలకు సరైన పరిష్కారాలు చూపే నాయకుడు రావాలని దేశం కోరుకుంటున్నది. అలాంటి దీక్షా దక్షతలు కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్న మాట దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకు ప్రత్యామ్నాయం చూపే నాయకత్వ శక్తి కోసం దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. కేంద్రంలో బీజేపీ అసమర్థ, నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన ప్రధాన పక్షం కాంగ్రెస్ కాడి దించేసింది. అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు ఇప్పటికే మోదీకి జడిసి పక్కకు తప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు కాంతిపుంజంలా కనిపిస్తున్న నేత ఒక్కరే. ఆయనే తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ పేరు 3 దశాబ్దాలుగా దేశ ప్రజలకు సుపరిచితమే. లక్ష్య సాధన కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడని పోరాట యోధుడిగా తెలంగాణ ఉద్యమ కాలంలో భారతీయులందరికీ కేసీఆర్ ఒక చైతన్యమూర్తి. తెలంగాణ ముఖ్యమంత్రిగా గొప్ప దార్శనికత ఉన్న పాలకుడిగా నేడు ప్రగతి ప్రదాత. అందుకే దేశమంతా ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నది, ఆయన చెప్పేది వింటున్నది, ఆలోచిస్తున్నది. మోదీకి, బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయం కేసీఆరే అన్న నిర్ధారణకు వస్తున్నది. 140 కోట్ల మంది ఆకాంక్షలను వాస్తవంలోకి తెచ్చేందుకు కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ ముక్త భారత్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ మోడల్ను చూపుతూ దేశానికి ఎలాంటి ప్రభుత్వం కావాలో చెప్పకనే చెబుతున్నారు. దేశానికి కొత్త దిశ, దశను చూపడానికి తాను సిద్ధం చేసిన బ్లూ ప్రింటుపై అనేక రంగాల నిపుణులతో చర్చోపచర్చలు జరిపారు. టీఎంసీ, ఆప్, ఎస్పీ, డీఎంకే, సిపిఐ, సిపిఎం, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ అధినేతలకు తన లక్ష్యాలను వివరించి ముందుకు సాగుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం జరిగింది? ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవతరణ, ఏకీకరణ, అధికార సాధన ఎలా సాధ్యమైంది? ఒక్కసారి పరిశీలిస్తే మోదీని, బీజేపీని ఢీకొట్టే శక్తి సామర్థ్యాలు తెలంగాణ సీఎం కేసీఆర్ కే ఉన్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ఒక్కసారి గతంలో జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు జయప్రకాష్ నారాయణ్ రూపంలో జాతికి కొత్త మార్గదర్శనం లభించింది. ఇందిరాగాంధీని 1978లో గద్దెదింపి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతర్గత విభేదాలతో జనతా ప్రభుత్వం 2 ఏళ్లకే 1980లో కుప్పకూలింది. ఆ తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ 1984లో హత్యకు గురి కావడంతో రాజీవ్ గాంధీ పాలనా పగ్గాలు చేపట్టారు. దేశమంతా కాంగ్రెస్ పవనాలు వీచినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ వేవ్ పనిచేయలేదు. ఎన్టీఆర్ నేతృత్వంలో 1983లో అవతరించిన టీడీపీ 30 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. లోక్సభలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించింది. ఎన్టీఆర్ చైర్మన్ గా అవతరించిన నేషనల్ ఫ్రంట్ 1989లో కాంగ్రెస్ ను గద్దెదింపి అధికారంలోకి వచ్చింది.
1991 ఎన్నికల ప్రచారం మధ్యలోనే కాంగ్రెస్ అధినేత రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. రాజకీయాల నుంచి రిటైర్ కావాలనుకుని హైదరాబాద్కు పయనమైన పివి నరసింహారావు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆ తర్వాత దక్షిణ భారతం నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని నిరూపించిన పివి మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించి రికార్డు సృష్టించారు. 1996లో కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్ బీజేపీయేతర యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. దక్షిణాది నుంచి దేశ ప్రధాని అయిన రెండో వ్యక్తిగా దేవెగౌడ చరిత్రలో నిలిచారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులోనూ ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక పోషించాయి. 1998లో బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ఏర్పడింది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఎన్డీఏ 1998 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నది. ఆ తర్వాత ఇదే కూటమి ప్రధాని మోదీ నాయకత్వంలో తిరిగి 2014 నుంచి వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ప్రపంచ రాజకీయాల్లోనూ ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అర్జెంటీనాలో జుంటోస్ పొరెల్ కాంబియో పార్టీ నేత మౌరిసియో మాక్రీ 2015లో ప్రజలకు అంతులేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. అతని పాలనా వైఫల్యంతో ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. 2019 ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. ఆల్బర్టో ఫెర్నాండెజ్ అధ్యక్షుడయ్యారు. గ్రీస్ మాజీ అధ్యక్షుడు అలెక్సిస్ సిప్రాస్ గద్దె దిగడానికి కూడా నియంతృత్వ పాలనపై ప్రజల తిరుగుబాట్లే కారణం. ఉగాండా పాలకుడు ఈదీ అమీన్, చిలీ మాజీ అధ్యక్షుడు ఆగస్టో పినోచెట్ ఏ పరిస్థితుల్లో గద్దె దిగారో జగద్విదితమే. మోదీ సర్కారుకు అదే పరిస్థితి వస్తుందని రాజకీయ పండితులు బల్లగుద్ది చెబుతున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి కొత్తతో చూపిస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష గడితే అది దేశానికే శిక్షగా మారింది. కరెక్టుగా ఏడాది క్రితం యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే నిరాకరించిన కేంద్రం ఇప్పుడు నిల్వలు తగ్గాయంటూ ఎగుమతిని పూర్తి నిషేధించింది. వరి వేయొద్దని రాష్ట్రాలపై ఒత్తిడి తేవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అన్నదాతలు మండిపడుతున్నారు. మోదీ ప్రభుత్వ తలతిక్క వ్యవహారంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట యాసంగి వడ్లను కొనబోమని కేంద్రం మొండికేయడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గతేడాది సెప్టెంబర్ 8న ఎఫ్సీఐ తెలంగాణ రీజియన్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో సమావేశమయ్యారు. దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని కోరారు. దీనికి దీపక్ శర్మ ససేమిరా అన్నారు. అనంతరం ఈ ఏడాది మార్చి 25న వడ్ల కొనుగోలుపై రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలవడానికి వెళ్లింది. యాసంగి వడ్లను బాయిల్డ్ రైస్ గా మార్చకపోతే నూక శాతం ఎక్కువగా వస్తుందని తెలిపింది. బాయిల్డ్ రైస్ అయినా కొనాలని, లేదంటే బియ్యాన్ని, నూకలను కూడా కొనాలని కోరింది. దీనికి కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడారు. మీ ప్రజలతో నూకలు బుక్కించండి అంటూ పొగరుగా సమాధానమిచ్చారు. అయితే ఇప్పుడు దేశంలో బియ్యం, నూకల నిల్వలు పడిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. ముందు బియ్యం ఎగుమతులపై 20% పన్ను విధించిన కేంద్రం ఆ తర్వాత నుంచి నూకల ఎగుమతిని పూర్తిగా నిషేధించింది. తెలంగాణ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వం పెంచుకున్న కక్ష ఇప్పుడు దేశానికి శిక్షగా మారింది. సీఎం కేసీఆర్ ను బదనాం చేసేందుకు వరి విషయంలో బీజేపీ తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు ఇప్పుడు దేశాన్ని ఆహార సంక్షోభంలోకి నెడుతున్నాయి. తెలంగాణ రైతులపై కేంద్రం పెంచుకున్న పగ దేశం మొత్తాన్ని విపత్తులోకి నెట్టింది. 6 నెలల కిందట 4 ఏళ్లకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని గప్పాలు కొట్టిన కేంద్రం వరి వేయొద్దని, బియ్యం కొనుగోలు చేయబోమని మొండికేసింది. కానీ ఇప్పుడు గోధుమ, దాని ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇటీవలే బియ్యం ఎగుమతుల్ని కూడా నియంత్రించింది. 20% ఎగుమతి సుంకాన్ని సైతం విధించింది. తెలంగాణ ప్రజలు నూకలు బుక్కమని అవమానించిన బీజేపీ ఇప్పుడు నిస్సిగ్గుగా నూకల ఎగుమతిపైన నిషేధం పెట్టింది. దేశీయంగా బియ్యం, నూకల నిల్వలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజల అవసరాలపై దీర్ఘకాలిక ప్రణాళిక కరువైందని తేలిపోయింది. కనీసం 6-7 నెలల స్వల్పకాలిక ప్రణాళిక లేని మందబుద్ధి కేంద్రంలోని బీజేపీ సర్కారుదని స్పష్టమైంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నరగా దేశంలో వరి సాగుపై నియంత్రణ విధిస్తోంది. వరి వేయొద్దని, ఇతర పంటల వైపు రైతుల్ని మళ్లించాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చింది. ఒక రాష్ట్రం నుంచి ఇంత బియ్యమే సేకరిస్తామంటూ షరతులు విధించింది. వరి ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమంటూ కొర్రీలు పెట్టింది. మొత్తంగా వరికి ఉరివేసింది. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్నదాతలు అయోమయంలో పడ్డారు. గత వానాకాలం సీజన్తో పోల్చితే ఈసారి సీజన్లో దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. ఇది 1 కోటి ఎకరాలు దాటుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఈసారి దాదాపు 12 నుంచి 15 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కేంద్రం నియంత్రణ చర్యల్ని ప్రారంభించిందని. మరోవైపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల్లో ఇప్పటికే గోధుమలు, బియ్యం నిల్వలు తగ్గాయని అధికారులు తెలిపారు. గోధుమ నిల్వలు 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్లు ఎఫ్సిఐ వర్గాలు వెల్లడించాయి. అటు బియ్యం నిల్వలు కూడా వేగంగా పడిపోతున్నాయి. నిబంధనల ప్రకారం దేశంలో 13.6 మిలియన్ టన్నుల బఫర్ స్టాక్ ఉండాలి. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఆ స్టాకు 11.4 మిలియన్ టన్నులకు పడిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే 2.2 మిలియన్ టన్నుల్లో కోత పడనుంది. ఫలితంగా దేశంలో ఆహార భద్రత దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఓవైపు ఆహార ధాన్యాల ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో పాటు మరోవైపు ఉచిత రేషన్ పథకాన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ నెలాఖరుతో ముగుస్తోంది. దాన్ని కూడా కొనసాగించే అవకాశం లేనట్టు సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో 10% ధరలు పెరిగాయి. దీనిని బట్టే కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై కనీస అవగాహన కూడా లేదని స్పష్టమవుతోంది. ఓవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, మరోవైపు అనేక దేశాల్లో కరువు, వరదల నేపథ్యంలో అంతర్జాతీయంగా బియ్యానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇలాంటి దశలో నియంత్రణ చర్యలు విధించడం ద్వారా కేంద్రం నిర్ణయాలకు దిశా దశ ఉండదని మరోసారి నిరూపితమైందని విశ్లేషకులు చెబుతున్నారు. వరి వేయొద్దని చెప్పి తమ నోట్లో కేంద్రం మట్టి కొట్టిందని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించినా అభివృద్ధి ప్రయాణాన్ని మాత్రం అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కేంద్రం మద్దతు లేకున్నా ఫార్మాసిటీని త్వరలోనే నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ తప్పకుండా పూర్తి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. అసమానతలపై ఎలా పోరాడాలో, తెలంగాణ కలల్ని ఎలా నిజం చేసుకోవాలో, లక్ష్యాలను ఏ విధంగా సాధించుకోవాలో తమకు తెలుసునని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ స్ఫూర్తిని, కీర్తిని ఆపలేదని స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణపై అనేక అంశాల్లో వివక్ష చూపిస్తున్నదని విమర్శించారు. బల్క్ డ్రగ్ పార్క్ సహా అనేక అంశాల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్ పై కేటీఆర్ స్పందిస్తూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ ను రద్దు చేసిందని, అయినప్పటికీ తెలంగాణ గత 8 ఏళ్లలో ఐటీ ఉత్పత్తులను 3.2 రెట్లు పెంచిందని గుర్తు చేశారు. గత సంవత్సరం 15% CAGR వృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో దేశంలో కొత్తగా సృష్టించే ప్రతి 3 ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్లో సృష్టించామని చెప్పారు. నిధులను సకాలంలో విడుదల చేయకుండా కేంద్రం తెలంగాణను ఇబ్బందులకు గురిచేస్తున్నదని, రాష్ట్ర రుణాలపై FRBM పరిమితులు విధించారని తెలిపారు. దేశ జనాభాలో తెలంగాణ వంతు కేవలం 2.5% మాత్రమే అయినప్పటికీ దేశ జీడీపీలో 5% తెలంగాణ నుండే అందుతున్నదని ఆయన గుర్తు చేశారు. గత 8 సంవత్సరాలలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు కంటే ఎక్కువ పెంచామని, ఇది భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రం కంటే ఎక్కువ అని తెలిపారు. కేంద్రం తెలంగాణకు పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయడానికి నిరాకరించినా కూడా రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధి అసాధారణంగా ఉన్నదన్నారు మంత్రి కేటీఆర్. కొత్తగా 16 లక్షల ఉద్యోగాలను సృష్టించామని, 20,000 కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చినట్టు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని హైదరాబాద్లో నిర్మించి చూపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వడానికి నిరాకరించిందని అంటూ కేంద్ర ప్రభుత్వ అమృత్ సరోవర్ కార్యక్రమానికి తెలంగాణ పునరుద్ధరించిన 20,000 చెరువులు ప్రేరణగా నిలిచాయని తెలిపారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీని మంజూరు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు 1 చొప్పున మొత్తం 33 వైద్య కళాశాలలను నిర్మిస్తున్నదని గుర్తు చేశారు. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడానికి కేంద్రం నిరాకరించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకుండా పెండింగ్లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల్ని కూడా తెలంగాణ పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. మిషన్ భగీరథకు సహకారం అందించడానికి కేంద్రం నిరాకరించిందని, అయినప్పటికీ దేశంలో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీటిని అందించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనానికి గణనాథులు బారులు తీరారు. నిన్న ఉదయం ప్రారంభమైన గణేష్ శోభాయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. బొజ్జగణపయ్య విగ్రహాలన్నీ హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకున్నాయి. నిమజ్జనానికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాన రహదారులన్నీ విఘ్నేశ్వరుని శోభాయాత్రతో రద్దీగా మారాయి. గణపతి బప్పా మౌర్య నినాదాలతో మారుమోగాయి. అటు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. వేలాది మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. వందలాది సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ వార్తలు వాస్తవాలు డిస్కషన్ ఉంటుంది. స్టే ట్యూన్డ్.